నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు మార్కెట్ కు తెచ్చే ఉత్పత్తులకు బీమా కల్పిస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా నాదర్గుల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలు అనాథాశ్రమానికి బియ్యం నిత్యావసర సరుకులు అందజేసిన నాయకులు పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరులో ఉద్రిక్తత సొంత రాష్ట్రాలకు పంపాలంటూ వలస కూలీల ఆందోళన లాఠీచార్జ్ చేసిన పోలీసులు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో నిత్యావసర సరుకులు పంపిణీ వలస కూలీలను ఆదుకోవాలన్న మంత్రి జగదీష్ రెడ్డి ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా గంపలగూడెంలో మిర్చి కోత పనులకు మహారాష్ట్ర గచ్చిబౌలి నుంచి వచ్చిన 1212 మంది వలస కార్మికులు సొంత ప్రాంతాలకు బయలుదేరారు. 2 నెలల క్రితం గంపలగూడెం వచ్చిన కూలీలు ఇక్కడ పనులు పూర్తి కావడంతో వారు తిరిగి వారి ప్రాంతానికి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత తెలిపారు. జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ఆధ్వర్యంలో గంపలగూడెం నుంచి 48 బస్సులు ఏర్పాటు చేసి రాయనపాడు రైల్వే స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో 1212 మందిని మహారాష్ట్రకు తరలించారు. अच्छा है हम लोग यहाँ पे लॉकडाउन में फंसे हुए थे 40 दिन के लॉकडाउन में फंसे हुए थे लेकिन ज़्यादा लॉकडाउन बढ़ने की वजह से आंध्र प्रदेश गवर्नमेंट हमको महाराष्ट्र वापस भेज रहा है। वहाँ से पुट्टुगुरु गांव में हिरून तालुका कृष्णा जिला में हम लोग थे और वहाँ से आंध्र प्रदेश की गवर्नमेंट ने बस भेज के यहाँ से ट्रेन का बंदोबस्त किया है और हम लोग को खाना भी दिया है, हर सुविधा मिली है। लेकिन लॉकडाउन की वजह से हम लोग यहाँ पे थे और आंध्र प्रदेश की मदद की वजह से हम लोग अभी महाराष्ट्र में ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకి కృష్ణా జిల్లాలో సుమారు 6000 మంది లేబర్ ఉన్నారు. అయితే మనకి గంపలగూడెంలో చిల్లీ పికింగ్ కోసము మహారాష్ట్ర నుంచి చంద్రపూర్ ఏరియా గచ్చిరోలి నుంచి మనకి లేబర్ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు 2 నెలలు అగ్రికల్చర్ పనుల తర్వాత వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వాళ్ళలో ఉన్న డిస్ట్రెస్ వల్ల వాళ్ళని ఇప్పుడు మనం మహారాష్ట్రకి తరలించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఈ ట్రైన్లో 1212 మందిని అంటే 1212 మెంబర్స్ని మనం షిఫ్ట్ చేస్తున్నాము. వీరందరికీ గాను గంపలగూడెం నుంచి 48 ఆర్టీసీ బస్సెస్ పెట్టడం జరిగింది. ఈచ్ బస్సులో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ 25 మెంబర్స్ పర్ బస్ తీసుకొని వచ్చాము. ప్రతి ఒక్క బోగిలో 50 మందిని కూర్చోపెడుతూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్క మనిషికి మనము గంపలగూడెంలో ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చాక కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, వాటర్ ప్రొవైడ్ చేస్తాము, శానిటైజర్స్, మాస్క్ ఇలా ప్రతి ఒక్కటి కోవిడ్ వ్యాప్తి నివారణ చేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని మహారాష్ట్రకి తరలించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న రైల్వే సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి అండ్ పోలీస్ సిబ్బందికి అందరూ చాలా బాగా పనిచేశారు. సుమారు వాలంటీర్స్, రెవెన్యూ సిబ్బంది, ఎండిఓస్ అందరు కలిపి 60 మంది ఈ ఎక్సర్సైజ్లో మొత్తం పాల్గొన్నారు. ఇది మన స్టేట్ నుంచి ఫస్ట్ మైగ్రెంట్ లేబర్ని తీసుకెళ్తున్న ట్రైన్ కాబట్టి చాలా చక్కగా ఏర్పాట్లు అందరూ చేశారు. అధికారుల సమన్వయంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది టేకప్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. మార్కెట్కు తెచ్చే ఉత్పత్తులకు బీమా కల్పిస్తున్నామని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని ఆయన హామీ ఇచ్చారు. ఎదురుగాలులతో కోహెడ పండ్ల మార్కెట్ నేలమట్టమైంది. ఈ దుర్ఘటనలో 30 మందికి గాయాలయ్యాయని, చికిత్స అనంతరం 12 మందిని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మరో 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని కామినేని హాస్పిటల్కి తరలించామని వెల్లడించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నగర శివార్లో కోహెడకు తరలించారు. అయితే సోమవారం ఒక్కసారి వచ్చిన గాలివానలతో రేకుల షెడ్డు నేలమట్టమైంది. ఈరోజు సాయంకాలం కోహెడ మార్కెట్ ప్రాంతంలో ఆ కోహెడ గుట్టల మధ్యలో అనుకోని సుడిగాలి, విపరీతమైనటువంటి సుడిగాలి వచ్చి అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించింది. టెంపరీ షెడ్స్ వేసినటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటువంటి పైన టాప్లో ఉండేటువంటి రేకులన్నీ కూడా, టిన్ షీట్స్ అన్ని కూడా లేచిపోవడం గాలికి చాలా పెద్ద ఎత్తున గాలి వచ్చింది. ఆ వీడియోస్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది అప్పటికప్పుడు వీడియోస్ తీసినారు. ఈ ప్రాసెస్లో ఆ గాలికి రేకులు ఎగిరిపోవడము, తర్వాత కొంత షెడ్లు ఒరిగిపోవడము ఇటువంటి జరిగినప్పుడు దాదాపు ఒక 26 మందికి
కొంతమందికి స్వల్పంగా, కొంతమందికి కొంచెం తీవ్రంగా గాయాలైనాయి. వాళ్ళందరినీ కూడా అధికారులు వెంటనే ఆసుపత్రులకు తరలించినారు. పడ్డారో ఈ దురదృష్ట ఘటనలో వాళ్ళందరికీ ప్రభుత్వ ఖర్చులతో పూర్తిగా వైద్యం చేయించడం జరుగుతుంది. అనుకోని దుర్ఘటన కాబట్టి, ఇది ప్రకృతి పరంగా జరిగినటువంటి ఘటన కాబట్టి అందరం కూడా మానవీయ కోణంలో వీళ్ళందరినీ ఆదుకొని శ్రద్ధగా వీళ్ళు ఆరోగ్యవంతులై మళ్ళీ వాళ్ళ పనులకు పూనుకునేటట్లు మనం అందరం కలిసి సహకరిద్దాం. ఇందులో ఎవరు కూడా రాజకీయ కోణాన్ని జోడించవద్దని చెప్పి నేను ప్రార్థిస్తున్నా. ప్రత్యేకంగా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్నటువంటి ఈ సమయంలో రైతాంగం యొక్క పళ్లకు మార్కెట్ కల్పించాలి, వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వసతి కల్పించాలి. అదేవిధంగా కరోనా వ్యాప్తికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పి మనము గడ్డనారంలో సాధ్యం కాదు. రోజుకు దాదాపు 800 నుంచి 1000 వాహనాలు వస్తున్నాయి ఒక మామిడికాయలకు సంబంధించి. ఇటువంటి పరిస్థితులలో గడ్డనారం మార్కెట్లో జాగలేదు, ఒకటి మనుషుల సమర్థత అయిపోతుంది కాబట్టి జన సమర్థత ఉండొద్దని కోయడాలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు ప్రతిపాదించి నిర్ణయం తీసుకొని పనులు ప్రారంభించడం జరిగింది. మరి అదృష్టవశాత్తు బాగా జరుగుతూ ఉండే మరి ఈరోజు దురదృష్టకరమైన ఘటన జరిగింది. దీనికి చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాం. మరి వీలైనంత త్వరగా గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా కోలుకునేటట్లు వాళ్ళకి సహకరించి అందరం మళ్ళీ కార్యక్రమాలు యథాలాపంగా జరిగేటట్లు చూడాలి. ఎందుకంటే ఒక్కరోజు కార్యక్రమాలకు అంతరాయం జరిగినా కూడా రైతాంగానికి నష్టం అవుతుంది ఈ సీజన్లో. అందుకని అందరూ సహకరించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 50 భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని సరుకులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ టీయు ఉపాధ్యాయ సంఘం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ టీపీటీయు సూర్యాపేట జిల్లా పక్షాన ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, అత్యంతంగా రోజువారీ దినసర కూలీలు పనిచేసే కార్మికులు ఏదైతే ఈ కోవిడ్ కారణంగా పనులు బంద్ అయ్యి వాళ్ళ జీవన వృత్తి భారమైన ఈ పరిస్థితుల్లో 50 కుటుంబాలకు దాదాపు ఒక నెల రోజు సరిపోని కాసంగా అంటే మన వంతుగా సాయంగా ఉపాధ్యాయ సంఘం సాయంగా మనం అందజేయడం జరిగింది. గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు సూర్యాపేట జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్లో అందజేయడం జరిగింది. ప్రతి కుటుంబానికి ఒక 15 కిలోల బియ్యము, కందిపప్పు, నూనె, సబ్బులు, కారం, అల్లం, వెల్లిపాయ, నెక్స్ట్ 5 రకాల కూరగాయలని ఈరోజు వారి చేతుల మీదుగా అందజేశాము. ఇవన్నిటిని కూడా మేము స్వచ్ఛందంగా వారు పడుతున్న కార్మికులు పడుతున్న మనోవేదనను చూడలేక వారి కుటుంబాల జీవనాధారానికి మా వంతు సాయంగా ఈరోజు ఈ కార్యక్రమం. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమంలో మహిళా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి 2 నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అదృష్టంగా మేము భావిస్తున్నాం. అట్లాగే సహాయకరించినటువంటి శశాంక్ రెడ్డి గారికి మరియు స్థాపించినటువంటి యాదగిరి గారికి, ఈరోజు మారేడం గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మేయర్ గారు పార్జాత నరసింహారెడ్డి గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు రామిరెడ్డి గారికి, మాజీ చైర్మన్ సుశీల, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులకు, అలాగే మహిళా అధ్యక్షురాలు
అమృతనాయుడు గారికి. వీళ్ళకి సరిపోయేంత నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. అయితే మన మేడం గారు రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా ఈరోజు తను ఎంతో మనోధైర్యంతో నిలబడి ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ప్రతి ఒక్కరికి బాట చూపిస్తూ తన ఆశయ సాధనకు ఎంతో కృషి చేస్తున్నారు. అయితే ఆ మహనీయురాలి పుట్టినరోజు మనము అక్కడ చాలా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లాక్డౌన్ సందర్భంగా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, మేడంని కలవలేని పరిస్థితి. కాబట్టి ఎక్కడైతే 10 మందికి మనం అన్నం పెడతామో అక్కడే మనం అనుకున్న వాళ్ళు, మన మనసులో కొలువైన వాళ్ళు సంతోషపడతారనే విషయం కూడా ఈ సందర్భంగా తేటతెల్లమవుతుంది. ఎందుకంటే ఎవరైనా నలుగురు కడుపు నిండా అన్నం తిన్నారంటే ఆ అభినందనలు, ఆ ఆశీస్సులు వారికి అందుతాయి. కాబట్టి మేడం దగ్గరికి వెళ్ళకున్నా సరే మేము మా కార్పొరేషన్ పరిధిలోని ఇక్కడ మాతృదేవోభవ అనాథాశ్రమంలో వారికి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ చేయడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేడంని కలుసుకోలేకపోయినా కూడా ఈరోజు ఇక్కడ బర్త్డే చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జన్మదిన సందర్భంగా రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పరపల్లి వాంబే కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డివిజన్ కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ప్రకాష్ గారి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, బియ్యము పంపిణీ చేయడం జరుగుతుంది. బాంబే కౌంటర్స్ స్థానికులైన పుష్ప గారు అందుకున్నారు. ఇప్పుడే అన్నగారికి పూలముక్క బహుకరిస్తున్నారు. बिट्टू सामने आओ तो దూరం ఉన్నానమ్మా. దూరం ఉండండి. ఈరోజు మా ప్రీతం నేత, మా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న గారి జన్మదిన సందర్భంగా మా ఉప్పర్పల్లి రాజధాని డివిజన్లోని వాంబే కాలనీలో దాదాపు 200 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా వివరించినటువంటి యోగేష్ గారు, గోల్డెన్ ప్యాలెస్ అధినేత, వారి మిత్ర బృందము, అదేవిధంగా మా టీఆర్ఎస్ కార్యకర్త లీడర్లు మహేష్ గారు, విష్ణుమూర్తి గారు, శ్రావణ్ గారు, శివర్ధన్ గారు, సాయి గారు, మాధవ్ గారు, అదేవిధంగా ప్రశాంత్ గారు, అదేవిధంగా డేవిడ్ గారు, మా డివిజన్ కార్పొరేటర్ సుజాత గారు, అందరూ ఈరోజు ఇక్కడ వచ్చి ఈ బీదలకు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి బాధ కలిగినా ఏమైనా సరే మేము మా కార్యకర్తలు ముందుండి వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా మేము మా వంతు సాయంగా నిత్యావసర సరుకులు అందజేస్తామని చెప్పి మేము ప్రతిరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం రోజు మేము కూడా మా వంతు సాయంగా రోజు నిత్య సరుకులు అందజేయడం చేస్తున్నాము. ఎందుకంటే ఈ లాక్డౌన్ వలన, ఈ కరోనా మహమ్మారి వలన ఎంతో మంది బీదలు రోడ్డుపైన రావద్దని చెప్పి మా సీఎం గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి ఆదేశానుసారంగా మేము కూడా మా వంతు సాయంగా రోజు నిత్యావసర సరుకులు అందజేస్తున్నాము. ఏదైనా సరే మా వంతు సాయంగా ఎటువంటి ఆపద ఉన్నా సరే మేము ముందుంటామని మా కార్యకర్తలు, అదే లీడర్లు అందరూ ముందుంటామని చెప్పి సభంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యోగేష్ గారికి ప్రత్యేక అభినందన తెలుపుతూ జగిత్యాల జిల్లా మోటుపల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో సేవాభారతి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గంగాధర్ మాట్లాడుతూ అందరూ సామాజిక దూరం పాటించాలని, వలస ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాధర్, బెజ్జారాపు మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలను అతలకుతలం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆర్ఎస్ఎస్ సేవాభారతి పిలుపు మేరకు
మన జగ్గసారు గ్రామంలో నిరుపేదలైనటువంటి వ్యక్తులకు మరియు గ్రామ సిబ్బందికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇలాగే దేశం మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మనం ఇక్కడికి మన జగ్గసారు శాఖ పిలుపు మేరకు జగ్గసారులో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కరోనా వ్యాధి చాలా ఘోరమైనటువంటిది. ఈ కరోనా అంటే మన దగ్గర ఉండి జీవించే విధానం కాదు. మనం దూరమే ఉండి మాస్కులు తప్పనిసరి పెట్టుకొని ఉండాలి. ఈ యొక్క భయంకరమైనటువంటి అంటువ్యాధిని మనం అందరం కూడా గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వము, మన కేంద్ర ప్రభుత్వము చెప్పిన విధంగా మలుచుకొని జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సేవాభారతి ఆధ్వర్యంలో మన జగ్గసారు శాఖ వారు నిరుపేదలైన 15 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. కరోనా వ్యాధి అనేది దాదాపుగా అందరూ తెలుసు ఎంత డేంజర్ వ్యాధో. మామూలుగా అయితే చిన్న చిన్న జలుబు అవి వస్తే పోతుంది, కానీ ఈ వ్యాధి మాత్రము ఒకరి ద్వారా ఒకరికి వస్తుంది. కాబట్టి మనం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా అందరం కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాస్కులు ధరించుకుంటూ ఈ వ్యాధిని అందరం కూడా కరికట్టాలి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ను మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కూరగాయల వ్యాపారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కరోనా సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారికి వివరించారు. మరి మీరు చేతులు కట్టుకొని ఇస్తున్నారా? చేతులు కట్టుకొని తెస్తున్నారా? అట్లా కాదమ్మా, మీరు పెట్టేటప్పుడు ఇవన్నీ ఇక్కడ తెచ్చి పెట్టినాక చేతులు కట్టుకుంటున్నాము. ఇప్పుడే కాదు, మీరు బాగుండాలి, అందరినీ బాగుంచాలి. అది ఒకటే మేము అందరం కోరుకుంటుంటే బాగుపడతాం. అదే మీరు చూసిండ్రు, గద్దరు చూసిండ్రు, అన్ని చూసిండ్రు. మేము మా జనరేషన్కి ఇదే చూస్తున్నాం. ఇది ఇంకా అంటు రోగం. మీరందరూ మాకు చెప్పాలి ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలని. మీరే మాకంట తెలివి కలవాలి. మీరు మా అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. మీరు మమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ వేరే నచ్చితే మంచిగా ఉన్నాయి. అమ్మ లేట్ ఉన్నాయి, కొనవనా? రాబడుందా మమ్మల్ని పురస్కరించుకొని పేదవాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదు అన్న సదుద్దేశంతో పెద్దపల్లి వార్డులో ప్రతిరోజు ఒక 2 వార్డులు ఎంచుకొని వార్డులో కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది గత 10 రోజులకు బట్టి జరుగుతుంది. ఇలాగే ఇంతకుముందు కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మన గౌరవ నాయకులు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అందరికీ వీలైనంత వరకు మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. ఎవరు కూడా ఆకలితో ఉండకూడదన్న సదుద్దేశంతో అందరికీ కిరాణా కానీ రోజువారీ కూరగాయలు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాగే ముందు కూడా చేస్తామని అందరికీ వ్యక్తం చేస్తున్నాను. మరి ఈ జరిగిన అన్ని రోజులు మేమందరం కలిసి ప్రతి ఒక్క వార్డుకి వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చేస్తున్నాము. ఇక ముందు కూడా ఈ లాక్డౌన్ టైంలో ఇది ఐఎమ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ అ పాండమిక్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. దీని గురించి పెద్దగా మీరు భయపడాల్సింది ఏమీ లేదు. కొంచెం సోషల్ డిస్టెన్సింగ్, కొన్ని మినిమం జాగ్రత్తలతో దీన్ని మనం ఖండించవచ్చు, మన దగ్గరికి రాకుండా చేయొచ్చు. యాజ్ యూ నో, మన ఏసీపీ కారు కానీ పోలీస్ బృందం, శానిటేషన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ ద బెస్ట్. వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్ బై స్టేయింగ్ ఎట్ హోమ్, బీ హోమ్, స్టే సేఫ్. అండ్ నాట్ ఓన్లీ దిస్, మీరు ఏం చేయాలి అనే కొన్ని గైడ్లైన్స్ మీకు ఉన్నాయి. మనము అనవసరంగా మీటింగ్స్ పెట్టి రాదాంతం చేయకండి ప్రతిదాన్ని. బీ హోమ్, స్టే సేఫ్. ప్రతి చిన్నదాన్ని రాజకీయం చేయడానికి చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్. వీఆర్ బీయింగ్ అవైలబుల్ 24/7.
యాజ్ అ డాక్టర్ ఐఎమ్ అ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ ద బిగినింగ్, నాట్ నౌ. నేను పాలిటిక్స్కి రాకముందు నుంచి కూడా ఐఎమ్ అ పబ్లిక్ సర్వెంట్. నౌ ఆల్సో ఐఎమ్ అ పబ్లిక్ సర్వెంట్. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో జాతీయ ఉపాధి పథకం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ గౌరీశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్లో భాగంగా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామం నుంచి వయా కోనిగుంట వరకు ఉపాధి హామీ పనుల్లో భాగంగా ప్రభుత్వం కూడా ఆర్థిక మాంద్యం దెబ్బతింటుందనే ఆలోచనతోటి ఉపాధి కూలీలకు ఉపాధి హామీ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. అదే కార్యక్రమంలో భాగంగా మేము కూడా మన మండలంలో మొత్తం పూర్తి స్థాయిలో దాదాపు ఈరోజు 5,055 కూలీలు పనిచేస్తూ ఉన్నారు. అందులోనే ఈ గుడిగండ్ల గ్రామంలో కూడా ఈరోజు 150 మంది దాకా కూలీలు పనిచేస్తున్నారు. ఇదే పాటు కాలువ కొరకు ఇక్కడ ఫీడర్ ఛానల్ వర్క్ కూడా ప్రారంభం చేసినాం. ఇది కూడా వర్క్ పూర్తి స్థాయిలో జరిగేటందుకు చూస్తున్నాము. ఇది ఉపాధి హామీలో కేవలము ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఇళ్లలోనే ఉండి ఏ ఉపాధి లేకుండా ఉన్నందుకు ప్రభుత్వం కూడా ఆలోచన చేసి వారికి వెంటనే ఉపాధి హామీని కల్పించేటువంటి ఆలోచనతోటి పనులు ప్రారంభించడం జరిగింది. కనుక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులతో వాళ్ళతో ఉండి తగు సూచనలు చేస్తూ వారు ఇటువంటి పనులన్నింటినీ కూడా పూర్తిగా జరిగేటట్టుగా చేస్తడం జరుగుతుంది. టీఏ మరియు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ వారికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ ఉపాధి పనులను పూర్తి చేసేందుకు కూడా వారికి తగు సూచనలు చేయడం జరిగింది. ఈ ఉపాధి హామీ పనులు మొత్తం కూడా దాదాపు ఈ మే నెలాఖరు వరకు కూడా పూర్తి స్థాయిలో జరుగుతాయి. ప్రతిరోజు ఇప్పటివరకే లేబర్ కూలీలు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా పూర్తి స్థాయిలో హాజరవుతున్నారు. తప్పకుండా ఇప్పుడు డిమాండ్ వర్క్సే తీసుకోబోతున్నాం. మేము ఇంతకుముందు నాన్ డిమాండ్ వర్క్స్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా డిమాండ్ వర్క్స్ తీసుకొని అక్కడ నుంచి ప్రతి సీనియర్ మీటింగ్ని అప్పచెప్పి టీఏలు సూపర్వైజింగ్ చేసుకుంటూ 6 క్లస్టర్ల ద్వారా మేము ఈ వర్కులను కూడా చేపట్టి పూర్తి స్థాయిలో చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కూలీలకు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు 211 రూపాయలు ఉండే, ఇప్పుడు ఈ 237 రూపాయలు రీసెంట్గా చేసి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దానికి 30% ఇన్సెంటివ్ కూడా 100కు 30 రూపాయలు లెక్కన కూడా వాళ్ళకు ఈ ఎండాకాలంలో చేస్తున్నందుకు ఇన్సెంటివ్ కూడా ఇచ్చి కలపబోతుంది. కనుక ప్రతి ఒక కూలీ వస్తే దాదాపు 230కి తక్కువకుండా వారి కూలీ తప్పకుండా పడుతుంది. ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గోదావరి మాత విగ్రహం వద్దకు వందలాదిగా వలస కార్మికులు తరలివచ్చారు. తమను సొంత రాష్ట్రాలకు పంపాలంటూ దాదాపు 300 మంది నిరసనకు దిగారు. వారిని అడ్డుకున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు వలస కూలీలపై లాఠీ చార్జ్ చేశారు. స్వస్థలాలకు పంపే వరకు రోడ్లపైనే ఉంటామని వలస కూలీలు ఆందోళనకు దిగారు. అయితే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ కొవ్వూరులో కూలీలను తరలించేందుకు ఆయా రాష్ట్రాల నుంచి ఎలాంటి వాహన సౌకర్యాలకు అనుమతులు రాకపోవడంతో అధికారులు వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయలేదు. దీంతో కూలీలు నడిచి వెళ్తామని పట్టుబడడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాళ్ళు ఇచ్చిరేస్తారు రే. రాళ్ళు ఇచ్చిరేస్తారు రేలా వచ్చే రే బండి తెచ్చే. మన కేసులోకి వచ్చి అంత చెప్పినట్లేదు అలా
బీరికాయలు బాబు పొద్దు నుంచి జరుగుతుంది 3 రోజులు ఆగమన్నారు 10 నిమిషాలు కూడా ఆగనన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం మంత్రి తానేటి వనితా క్యాంపు కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న 16 మంది ఫైర్ స్టేషన్ సిబ్బంది, సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో పనిచేస్తున్న 9 మంది సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం మల్లవరం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి కరోనా గురించి వివరిస్తూ మాస్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా దారవరం మరియు గౌరిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా 20 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందించారు. యాక్చువల్గా మేడం గారు చెప్తారని చెప్పి మన కొవ్వూరులో మొత్తం స్ప్రేయింగ్ పట్టమని చెప్పి కమిషనర్ గారు చెప్తే మేడం గారు నాకు ఫోన్ చెప్పాను. మేడం గారు ఆదేశాలు చెప్పారంటే మొత్తం అంత మన కొవ్వూరు అంతా స్ప్రేయింగ్ చేయొచ్చు. అప్పుడు సింగిల్ కార్డు ఏమన్నారని ఆవిడకి ఇల్లు లేక ఇంట్లో పెట్టుకుని ఒకే కార్డులో దిగారండి. అందుకని 5 నెలలు అయిందండి మేడం. మీరే చెప్పాలి. వచ్చినప్పుడు ఎక్కడైనా సరే అక్కడ ఉన్న సర్ఫేస్ని ముట్టుకుంటే వెంటనే చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఉందండి. అంటే బయటకు వచ్చినప్పుడు ఎక్కడైనా ఉపరితలాన్ని ముట్టుకున్నప్పుడు ఆ చేతులు కంటిలో కానీ ముక్కులో కానీ నోట్లో కానీ ఇట్లా ముఖం మీద ఎక్కడైనా ఇట్లా టచ్ చేయడం వల్ల అక్కడ ఒకవేళ కరోనా వైరస్ కనుక ఉంటే అది ఈజీగా మన లోపలికి వెళ్తుంది కనుక దయచేసి ఎక్కడైనా ఉపరితలాన్ని ముట్టుకున్నప్పుడు తప్పనిసరిగా చేతులు సబ్బుతో కడుక్కుని అంటే సాధారణంగా మనం 1-2 సార్లు మాత్రమే కడుగుతూ ఉంటాం భోజనానికి ముందు మాత్రమే. అలా కాకుండా బయటికి వెళ్ళొచ్చినా లేదా అవసరం లేకపోయినా సరే రోజుకి 5-6 సార్లు వాష్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది కంటికి కనిపించదు, ఏ విధంగా ఏ రూపంలో ఎవరి నుండి ఎవరికి వ్యాప్తి చెందుతుంది అన్నది తెలియదు కనుక మనమందరం కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి దాదాపు ఎంతకాలం కొనసాగుతుంది ఏంటి అనేది కూడా మనం కరెక్ట్గా చెప్పలేం కనుక మన దేశంలో మన రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ కేసులు అనేవి కంప్లీట్గా రాకుండా ఉండే అంతవరకు కూడా మనం ఈ జాగ్రత్తలు పాటించవలసిన బాధ్యత ఉంది. ఒకవేళ లాక్డౌన్ తీసివేసినా కూడా మనము ఈ పరిస్థితులు ఈ రోజున మనం ఏదైతే వ్యక్తిగత శుభ్రత గురించి పరిసరాల పరిశుభ్రత గురించి మాస్కుల గురించి మనం మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా పాటించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కనుక ఈ రోజున మనమందరం కూడా ఈ మాస్కులు ధరించి మాత్రమే బయటకు వెళ్ళాలి. అది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. అలానే ఈ రోజున ఈ గ్రామం అంటే దారవరం గ్రామంలో 3 యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం వలన వాళ్ళకి వైఎస్ఆర్ బీమా కింద ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున రావడం జరిగిందండి. ఆ చెక్స్ కూడా వారికి అందజేయడం జరిగింది. అట్లానే గౌరిపల్లిలో కూడా ఒకరు ఉన్నారు, వారికి కూడా ఇవ్వబోతున్నాము. అంటే ఈ రోజున నిజంగానే అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా సామాన్యుడి దగ్గర నుండి ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచిస్తూ ఏ విధంగా ఈ రోజున ప్రభుత్వం నుండి సహాయ చర్యలు చేపడుతున్నారన్నది మనం చూస్తున్నాం. ముఖ్యంగా గుజరాత్ నుండి ఎంతమంది వలస కూలీలను తీసుకువచ్చారు, 3 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ కూడా ఏసీ బస్సుల్లో తీసుకొచ్చి వాళ్ళ స్వస్థలాలకు చేర్చడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. అట్లానే చాలామంది మన రాష్ట్రంలో వలస కూలీలుగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మార్కెట్కు తెచ్చే ఉత్పత్తులకు బీమా కల్పిస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా. నాదర్గుల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలు, అనాథాశ్రమానికి బియ్యం నిత్యావసర సరుకులు అందజేసిన నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరులో ఉద్రిక్తత, సొంత రాష్ట్రాలకు పంపాలంటూ వలస కూలీల ఆందోళన, లాఠీచార్జ్ చేసిన పోలీసులు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో నిత్యావసర సరుకులు పంపిణీ, వలస కూలీలను ఆదుకోవాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.